నమస్కారం తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. వయసుతో పాటు వచ్చే కీళ్ళ అరుగుదల సమస్యలకైనా వయసుతో సంబంధం లేకుండా వచ్చే కీళ్ళవాతం సమస్యలతో నడవలేని పరిస్థితులు వచ్చినప్పుడు నీ రీప్లేస్మెంట్ అవసరమని చెప్తుంటారు డాక్టర్లు. కానీ చాలామందికి చాలా రకాల అనుమానాలు వేధిస్తూ ఉంటాయి. ఈ నీ రీప్లేస్మెంట్ అయ్యాక అసలు నడవగలుగుతామా లేదా, ఎన్ని రోజులు పడుతుంది, పోస్ట్ ఆప్ కేర్ ఎలా ఉండాలి, ఫిజియోథెరపీ ఎప్పుడు చేయించుకోవాలి, ఈ నీ రీప్లేస్మెంట్లో ఎలాంటి ఆధునికతలు ఉన్నాయి, ఇలాంటి అనుమానాలు ఏ డాక్టర్ని చూస్ చేసుకోవాలి, ఇలాంటి ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. అందుకే వీటన్నిటికీ సమాధానాలు ఇవ్వడానికి యశోద హాస్పిటల్స్ ప్రముఖ నీ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ అఖిల్ దాడి గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ది షో. ఈ నీ రీప్లేస్మెంట్ అసలు అవసరమయ్యే సందర్భాలు ఒక్కసారి చెప్పండి. నీ రీప్లేస్మెంట్ అనేది మోకాళ్ళ అరుగుదల, వాళ్ళకి కీళ్ళవాతం వల్ల అయినా లేదా వాళ్ళకి వయసు పైపట్టడం వల్ల అరుగుదలకు వచ్చే ఈ రెండు ముఖ్యమైన కారణాల వల్ల నీ రీప్లేస్మెంట్ చేయించుకోమని చెప్తాం. అయితే పేషెంట్కి నొప్పి అనేది కనీసం 6 నెలలు లేదా సంవత్సరం నుంచి ఉండాలి. అది రోజు ఉండాలి, ఒక కంటిన్యూస్ నొప్పి ఉండాలి. ఆ మోకాళ్ళ నొప్పి వల్ల వాళ్ళు ఒక 200-300 అడుగులు కూడా నడవలేరు. అంటే వాళ్ళు కొంచెం ఇంట్లో కూడా కష్టపడుతూ నడుస్తారు, బయటికి వెళ్ళటానికి చాలా కష్టపడతారు. ఈ నొప్పి వల్ల ఒక్కొక్కసారి రాత్రి నిద్ర కూడా పట్టదు. ఒక ఇంట్లో ఒక మెట్టు కానీ ఒక గట్టు కానీ దాటడానికి కూడా కష్టపడతారు. ఆ ఎముక అంతా అరిగిపోయి ఉంటుందంటే జాయింట్, ఒక మెట్టు కానీ ఒక గట్టు కానీ దాటడం కష్టపడతారు. అలాగే ఇంట్లో కానీ బయటికి కానీ వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కి దిగటానికి చాలా కష్టపడతారు. వీళ్ళు అన్ని రకాలైన వైద్యాలు ట్రై చేసి ఏది పనిచేయట్లేదు. వీళ్ళలో చాలామందికి నొప్పి తగ్గే ట్యాబ్లెట్ రోజు వేసుకోవాల్సిన పరిస్థితి అయినా ఉంటుంది, లేదా ఒకవేళ ఇప్పుడు ఆ నొప్పి ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా అది పని చేయని పరిస్థితి అయినా ఉంటుంది. అంటే మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇలా బాధపడుతూ వాళ్ళకి ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేసి అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచిస్తారా, లేదు స్ట్రైట్ ఫార్వర్డ్ సర్జరీనే అనుకుంటూ ఉంటారా? ఒకవేళ మేము కన్విన్స్ అయ్యాము అంటే వాళ్ళు మా దగ్గర మొదటిసారి వచ్చినా కూడా మేము వీళ్ళు చాలా కాలం నుంచి బాధపడుతున్నారు, ఎక్స్రేలు వాళ్ళు చెప్పినవి మనం ఇందాక అనుకునేవన్నీ ఉన్నాయి అంటే ఇంకా వాళ్ళు చేయించుకోవడమే మంచిదని నిర్ణయిస్తే ఫస్ట్ టైం చూసినా సరే చేయించుకోమని చెప్తాం. ఒకవేళ ఇంకొంచెం టైం ఉంది, ఇంకోసారి ట్రై చేయొచ్చు, ఒక 2-3 నెలలు మందులతో ట్రై చేద్దామమ్మా, చూద్దాం మాకు కూడా మీ పరిస్థితి అర్థం అవుద్ది అని మేము అనుకుంటే ఇంకొంచెం టైం ఇస్తాం. ఓకే, ఈ నీ రీప్లేస్మెంట్కి కానీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ వాళ్ళకి ఈ సర్జరీ చేయాలన్న ఆలోచన అంటే వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్తో చూస్తారా, నొప్పి తీవ్రతని పరిగణలోకి తీసుకుంటారా? నొప్పి తీవ్రతని పరిగణనలో తీసుకుంటాం. ఇంతకు ముందు ఏజ్ని పరిగణనలో తీసుకునేవాళ్ళం. అయితే భారతదేశంలో చూసింది ఏంటంటే 40 నుంచి 50-55 మధ్య కూడా చాలామంది ఆడవాళ్ళు ఈ కీళ్ళవాతంతో బాధపడుతూ ఉంటారు. వాళ్ళు అసలు ఇక్కడి నుంచి ఆ డోర్ అవతలు కూడా నడవలేరు. వాళ్ళు మా బయట అవుట్ పేషెంట్ నుంచి మా రూమ్ దాకా వచ్చేటప్పుడు వాళ్ళు నడవలేరు, వీల్ చైర్లో ఉంటారు. సో వాళ్ళకు కూడా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే 50 నుంచి 55 మధ్య చాలామంది ఆడవాళ్ళకు కూడా మోకాళ్ళు అరుగుతూ ఉంటాయి పూర్తిగా అరిగి. వాళ్ళు కూడా అంతే, మా వయసు వల్ల అరిగిపోయినా వాళ్ళు బయట నుంచి మా దగ్గరకు రాలేరు. అలాంటి వాళ్ళకి చేయించుకోమని చెప్తాం మేము. అంటే మోస్ట్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతానికి చిన్న ఏజ్లో చేయడం జరుగుతూ ఉంటుంది. అవును. ఓకే, అంటే ఎక్కువగా నీ రీప్లేస్మెంట్ ఈ కీళ్ళ వాతం రుమటాయిడ్ ఆర్థరైటిస్ జరుగుతుందా, ఆస్టియో ఆర్థరైటిస్కి వయసుతో పాటు వచ్చే కీళ్ళ నొప్పులకి జరుగుతూ ఉంటుందా? వయసుతో వచ్చే కీళ్ళ నొప్పులకి ఆస్టియో ఆర్థరైటిస్కి ఎక్కువ జరుగుతూ ఉంటుంది. 100 మంది పేషెంట్లలో 70 మంది 65 మంది ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల చేయించుకునే వాళ్ళు ఉంటారు. 30-35 మంది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం వల్ల చేయించుకునేవాళ్ళు. ఈ కీళ్ళ అరుగుదల సమస్యలకి అనేక రకాల కారణాలు ఉంటాయి అంటారు కదండి. సోరియాటిక్ ఆర్థరైటిస్ అని ఎన్నో రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి. వీటన్నిటికి కూడా నీ రీప్లేస్మెంట్ కానీ లేదా ఎనీ జాయింట్ రీప్లేస్మెంట్ కానీ జరగడం జరుగుతూ ఉంటుందా? ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఏదే అనేది చాలా కొద్ది మందికి వస్తుంది. ఇన్ఫెక్టివ్ ఆర్థరైటిస్ ఎవరికైతే ఇన్ఫెక్షన్ వల్ల మోకాళ్ళు అరిగినాయో వాళ్ళలో నీ రీప్లేస్మెంట్ చేయము. మిగతా ఒక సోరియాటిక్ ఆర్థరైటిస్, ఒక రియాక్టివ్ ఆర్థరైటిస్, ఒక యాంకైలోజింగ్ స్పాండిలైటిస్, ఇవన్నీ కూడా దాదాపు ఒక కీళ్ళవాతమే. పేర్లు వేరు కొంచెం కారణాలు అటు ఇటు కానీ అల్టిమేట్లీ ఇవన్నీ ఒక పెద్ద అంబ్రెల్లా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళవాతం అనే అంబ్రెల్లా కిందే దీన్ని వేసి వీళ్ళందరికీ మాత్రం నీ రీప్లేస్మెంట్ ఏ నేమ్తో ఉన్నా కానీ వాళ్ళు పేషెంట్ ఇబ్బంది పడుతున్నప్పుడు, అస్సలు మొబిలిటీ లేనప్పుడు సర్జరీ సజెస్ట్ చేస్తూ ఉంటారు. అబ్సల్యూట్. సర్జరీ అనగానే చాలామంది హెసిటేషన్ ఎక్కువగా ఉంటుందండి. అంటే హెసిటేట్ అవుతూ ఉంటారు.
ఇప్పుడు అవసరమా, ఇంకా 1 year చూడొచ్చు, కొన్ని మంత్స్ అయ్యాక చూద్దాం, లేదా అకేషన్ అయిపోయాక చూద్దాం అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళకి మీరేం చెప్తారు? హెజిటేషన్ అనేది ఇప్పుడు బాగా తగ్గిందండి. 10 ఏళ్ల క్రితం 11 ఏళ్ల క్రితం మేము ఎప్పుడైతే ఈ నీ రీప్లేస్మెంట్ చేయడం మొదలు పెట్టామో చాలా హెజిటేషన్ ఉండేది. ఇప్పుడు హెజిటేషన్ అనేది చాలా మటుకు తగ్గింది. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళని, చుట్టాలని, రిలేటివ్స్ని లేదా పక్కింటి వాళ్ళని వీళ్ళని చూసి వీళ్ళు చాలా బాగుపడ్డారు, మనం చేయించుకోవాలి అనే హెజిటేషన్ చాలా మటుకు తగ్గింది. ఇప్పుడు కూడా హెజిటేషన్ ఉంది. అయితే ఎవరి దాకా వాళ్ళకి రాగానే ఎక్కువగా ఆలోచిస్తారు. అంటే తర్వాత ఆపరేషన్ అయ్యాక ఇంత మాత్రం నడవగలుగుతామా, ఆపరేషన్ అయ్యాక ఇంకా ఎలాగ ఉంటుంది, ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయా, అసలే నాకు బీపీ ఉంది, షుగర్ ఉందని ఇలాగ ఆలోచించే వాళ్ళు కూడా ఎక్కువగా ఉంటారు. కరెక్ట్. బీపీ, షుగర్ ఉంది లేదా ఈ మాత్రమే నడవగలనా అనే దాని గురించి ఆలోచించి చాలామంది హెజిటేట్ అవుతారు. పర్వాలేదు, ఒక 3 నెలలు, ఒక 6 నెలలు ఇంకోసారి ఏదైనా ప్రయత్నిద్దాము, చూద్దాం అనుకుంటే తప్పులేదు. అయితే మాకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ప్రత్యేకంగా భారతదేశంలో ఆల్రెడీ వాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పటికే చాలా లేట్ స్టేజెస్లో వస్తారంటే చాలా వంకరగా, ఆ ఎముక అసలు ఎంత అరిగిపోయి ఉంటుందంటే ఆ ఎక్స్రే చూస్తే ఎన్ని ఎక్స్రేలు అలా చూసినా మేము భయపడుతూనే ఉంటాం. వీళ్ళల్లో మామూలు నీ రీప్లేస్మెంట్ కాకుండా మేము ఇంకొంచెం కాంప్లికేటెడ్ నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అంటే మీరు పేషెంట్ని మీరు చూసినా, డాక్టర్ కాకపోయినా మీరు చూసినా పూర్తి వంకర, ఆయన అక్కడి నుంచి ఒక 5 అడుగులు వేసి ఇక్కడ దాకా రాలేడు, అయినా ఆయన భయపడుతూనే ఉంటారు. మన వీడియోస్ లో కనిపిస్తూ ఉంటాయి అసలు నడవలేని పరిస్థితులు. నీ రీప్లేస్మెంట్ అవగానే ఎన్ని రోజులకి నడవగలుగుతారండి? నీ రీప్లేస్మెంట్ అవగానే 2వ రోజు దాని మీద నుంచోబెట్టి ఆ రూమ్ లో కొద్ది అడుగులు వేయిస్తాం. 3వ రోజు వాళ్ళు టాయిలెట్ అంటే బాత్రూమ్కి వెళ్ళి వస్తారు. వాళ్ళు ఎప్పుడైతే 3వ 4వ రోజు కొంచెం వాళ్ళు హాస్పిటల్ కారిడార్లో నడుస్తున్నారు, ఆ హాస్పిటల్ రూమ్ నుంచి బయటికి వెళ్తున్నారు, అలాగే కొద్ది సాయంతో ఒక మనిషి జస్ట్ పక్కన నుంచొని ఉన్నారు, ఆ సాయంతో వాళ్ళు టాయిలెట్కి వెళ్ళొచ్చారు, అప్పుడు వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం. సో హాస్పిటల్ నుంచి వాళ్ళని డిశ్చార్జ్ చేసేది వాళ్ళంతటి వాళ్ళు కొంచెం నడవగలిగిన పరిస్థితిలో, అలాగే వాళ్ళు టాయిలెట్కి వెళ్ళొచ్చే పరిస్థితి వచ్చిన తర్వాతే. అంటే ఎన్ని రోజులకు వస్తుంది ఆ పరిస్థితి? ఆ పరిస్థితి ఒక కాల్ చేస్తే 3వ 4వ రోజు కల్లా వచ్చేస్తుంది, 2 కాల్ చేస్తే 5వ 6వ రోజు కల్లా వచ్చేస్తుంది. ఓకే. ఈ పరిస్థితి అంటే ఈ 4 రోజులు 6 రోజులు ఏదైతే హాస్పిటల్లో ఉన్నారో వీళ్ళు వాకర్ పట్టుకొని నడుస్తారు. ఆ వీడియోలు చూడండి. ఇతను అనంతపూర్ నుంచి 2 మోకాళ్ళు బాగా అరిగిపోయి మా దగ్గరికి వచ్చారు. ఇది తన్ని 2వ రోజు మేము స్టాండ్ పట్టుకు నడిపించాము. అలాగే ఇలా కూర్చొని ఎక్సర్సైజ్ చేయటం కూడా మొదటి రోజు నుంచి మొదలుపెట్టాం. కానీ ఈయన ఈ కూర్చోవటంలో మీనింగ్ ఏంటంటే ఈయన బాత్రూమ్ కూడా వెళ్ళి రాగలిగాడు. ఎప్పుడైతే ఈయన 3వ రోజో 4వ రోజో బాత్రూమ్కి వెళ్ళొచ్చి ఇలా తనంతటి తను బాత్రూమ్ నుంచి అంటే వెస్టర్న్ కమోడ్ నుంచి లేచి తనంతటి తను నడిచి వెళ్ళగలిగారో అప్పుడు వీళ్ళని డిశ్చార్జ్ చేస్తాం. అంటే దీని తాత్పర్యం ఏంటంటే ఎప్పుడైతే నడుస్తారో బాత్రూమ్కి వెళ్ళొస్తారో వాళ్ళని డిశ్చార్జ్ చేస్తాం స్టాండ్ సాయంతో. ఇతను ఇంకొక 2 అడుగులు ముందున్నాడు కాబట్టి ఇన్ని మెట్లు కూడా ఎక్కించాం హాస్పిటల్లో ఉండగానే. కానీ చాలామంది మెట్లు ఎక్కి దిగడం అనేది 10-15 రోజుల తర్వాతే చేయగలరు. ఈయన కొంచెం నొప్పి లేకుండా చాలా బాగా రికవర్ అయ్యారు కాబట్టి ఈయన మెట్లెక్కి దిగటం 3వ రోజే చేశాడు. కొన్నాళ్ళు ఈ వాకర్ ఒక 10-15 రోజులు, మాక్సిమం ఒక 20 రోజులు ఆ స్టాండ్ ఆ వాకర్ పట్టుకొని నడుస్తారు. దాని తర్వాత వాళ్ళకి ఇంకా ఈ స్టాండ్ నాకు అవసరం లేదని అర్థమైపోయి స్టాండ్ లేకుండా నడుస్తారు. సో మనిషిని బట్టి అది 10 రోజులకి స్టాండ్ వదిలేస్తారా, 20 రోజులకు వదిలేస్తారా ఉంటుంది. ఏదేమైనా సరే 20-25 రోజులకి వాళ్ళ స్టాండ్ వదిలేసి ఇంట్లో కనీసం నడుస్తారు. మాక్సిమం 1 month లో వాళ్ళ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. నార్మల్ అంటే ముందు అసలు నడవలేని పరిస్థితి కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అంతా నడుస్తారు, మెట్లెక్కి దిగటం మొదలు పెడతారు. అలా ప్రతి నెల 3-4 నెలల లోపల వాళ్ళు చాలా బాగుపడతారు. కొన్నిసార్లు మేమే సర్ప్రైజ్ అవుతాం. జస్ట్ మొన్న కూడా ఒక పేషెంట్ 20 రోజుల్లోనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వచ్చేస్తారు. వాళ్ళ 2 వీలర్ వాళ్ళ కారు కానీ వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ మాకు హాస్పిటల్లో ఎప్పుడైతే 20 రోజుల తర్వాత ఆపరేషన్ అయిన 20 రోజులకి వచ్చి మాకు చూపించాలో వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ వచ్చారనేది మాకు కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏది ఏమైనా సరే మీరు చెప్పినట్టు 1 monthకి వాళ్ళంతటి వాళ్ళు బాగానే నడుస్తారు, ముందు కన్నా చాలా బాగుంటారు. ఒక 3rd, 4th monthకి అసలు ముందున్న పరిస్థితికి ఇప్పుడు వాళ్ళు నడిచే పరిస్థితికి అసలు పోలిక లేకుండా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ చాలా క్రిటికల్గా చాలా ఇబ్బంది పడే స్టేజ్లోంచి వస్తారు కాబట్టి వాళ్ళకి చాలా రిలీఫ్గా, చాలా చేంజ్ లైఫ్లో ఒక చేంజ్ కనిపిస్తుంది. అందుకే మనం ఎవరైతే పేషెంట్ని సెలెక్ట్ చేస్తామో వాళ్ళు బాగా బాధపడి దాదాపు నడవలేని పరిస్థితిలో ఉన్న పేషెంట్ని సెలెక్ట్ చేస్తాం. నీ రీప్లేస్మెంట్ జరిగినప్పుడు మెడిసిన్స్ ఎంతకాలం వాడాలి, డైటరీ చేంజెస్ ఏమన్నా ఉంటాయా? ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మెడిసిన్స్ ఒక 10-15 రోజులు వాడతారు. ఈ 10-15 రోజుల్లో ఒక యాంటీబయాటిక్ను మెయిన్గా ఈ నొప్పి తగ్గడానికి ఒక పెయిన్ కిల్లర్ వాడతారు. ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చే నొప్పులు గురించి ఒక పెయిన్ కిల్లర్ అప్పుడు వాడుతూ ఉంటారు.
అది కూడా మీరు అన్నట్టు ఒక నెల దాటి ఎవరు పెయిన్ కిల్లర్ వాడేవాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఓకే. డయటరీ అంటూ ఏముండదు, వాళ్ళ పాపం ఇంకా వాళ్ళ ఆపరేషన్ చేసినప్పుడు ఈ మందులకు కానీ ఆపరేషన్ కానీ యాక్చువల్లీ వాళ్ళ డయట్ కొంచెం తగ్గుతుంది. సో వాళ్ళని యాక్చువల్లీ ఉన్న డయట్ కన్నా ఎక్కువ తీసుకోమని చెప్తాం. షుగర్ ఉన్న వాళ్ళకి ఆ షుగర్ కంట్రోల్లో ఉండే డయట్, ఆ డయాబెటిక్ డయట్ ఒకటి తీసుకోమని చెప్తాం. ఈ డయట్ అనేది మెయిన్గా బాగా బరువు ఉన్నవాళ్ళు నేను డయట్ తీసుకోవచ్చా అని భయపడే అవకాశం ఉంది. మేము చూసింది ఏంటంటే స్థూలకాయలు బాగా బరువు ఉన్న వాళ్ళకి కూడా మేము ఆపరేషన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక 2 నెలల తర్వాత వాళ్ళు ఎప్పటిలేంది వాళ్ళు వాకింగ్ చేయడం మొదలు పెడతారు. 1 కిలోమీటర్, ఒక 2 కిలోమీటర్ లెవెల్స్ ఇంప్రూవ్ అయ్యారు. వాళ్ళకి నొప్పి లేదు కదా, వాళ్ళు నడవటం మొదలు పెడతారు. వాళ్ళు ఈజీగా ఇలాంటి వాళ్ళు ఒక 3-4 ఏళ్ళ నుంచి వాళ్ళు వాకింగ్ అనేదే మర్చిపోయారు. సో వాళ్ళు మార్నింగ్ వాకింగ్ అవన్నీ మొదలు పెడతారు. దానివల్ల వాళ్ళు బరువు తగ్గుతారు. చాలామంది పేషెంట్లు ఒక 6 నెలల్లో ఒక 7-8 kgs తగ్గిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మార్నింగ్ వాకింగ్ మొదలు పెట్టారు, వాళ్ళ లైఫ్లో మళ్ళీ యాక్టివిటీ వచ్చింది. ఈ నీ రీప్లేస్మెంట్లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఎలాంటివి వచ్చాయండి? అంటే సర్జరీ చేసే పద్ధతిలో కానీ లోపల పెట్టే ఇంప్లాంట్స్ కానీ వీటిలో ఎలాంటి చేంజెస్ ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి? సర్జరీ చేసే పద్ధతుల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. కొంతమంది నావిగేషన్ అంటే కంప్యూటర్ వాడుతూ ఈ ఆపరేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా కంప్యూటర్ వాడుతున్నాము. ఇండియాలో ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బాగా వంకరతో వస్తారు కాబట్టి ప్రతి స్టెప్పులో కంప్యూటర్ మనకి ఇది ఎంత కట్ చేయాలి, ఈ ఇంప్లాంట్ ఎలా పెట్టాలి అనేది కరెక్ట్గా చెప్తూ ఉంటుంది. సో కంప్యూటర్ మనం తప్పు చేయకుండా అలాగే వంకరైన కాల్ని పూర్తి సరిగా చేయడానికి కంప్యూటర్ చాలా గైడ్ చేస్తుంది. ఎంత ఫోల్డ్ కాబోతుంది మోకాలు ఆపరేషన్ తర్వాత అనేది కూడా కంప్యూటర్ చెప్తుంది. సో చాలా విషయాలు కంప్యూటర్ చెప్తుంది. అలాగే సర్జరీ చేసేటప్పుడు 1 మిల్లీమీటరు 2 మిల్లీమీటర్లు లేదా 1 డిగ్రీ 2 డిగ్రీ తప్పు జరగకుండా కూడా కంప్యూటర్ డాక్టర్తో సహకరిస్తుంది. పేషెంట్ ముందు అన్ని ఫీడ్ చేస్తాం. ప్రతి మోకాలు ఎలా అరిగిపోయిందని డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవునండి, బోన్ స్ట్రక్చర్ డిఫరెంట్ గా ఉంటుంది. ఇన్ఫాక్ట్ ఒకే మనిషిలో కుడికాలు ఎడమ మోకాలు కూడా బోన్ స్ట్రక్చర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. సో ఫస్ట్ ఒక ఆపరేషన్ కంప్యూటర్తో చేసేటప్పుడు ఒక 10 నిమిషాలు ఆ మోకాలు ఎలా ఉంది, ఎలా అరిగిపోయింది, ఆ కాలు ఎంత వంకరు ఉన్నది అనేది ఆ కంప్యూటర్లోకి ఫీడ్ అవుతూ ఉంటుంది. ఈ కంప్యూటర్ గైడెడ్ నీ రీప్లేస్మెంట్ వల్ల అంటే వాళ్ళకి యాక్యురేట్గా ఉండడం, ఇంకా త్వరగా వాళ్ళు నడవడం, మొబిలిటీ ఎక్కువ అవడం ఇవన్నీ ఉంటాయా? డెఫినెట్గా ఉంటుంది. వేరంటే తక్కువ ఉంటుంది, ఆ నీ రీప్లేస్మెంట్ ఎక్కువ కాలం వస్తుంది. ఈ ఇంప్లాంట్స్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి? ఇంప్లాంట్స్లో డెవలప్మెంట్స్ ఒకటేంటంటే మనం 15-20 ఏళ్ళు నుంచి కూడా అమెరికాలో అనుకోండి, యూరోప్లో అనుకోండి, ఒక 20 ఏళ్ళ పైన నుంచి కూడా నీ రీప్లేస్మెంట్లో ఫిక్స్డ్ బేరింగ్ అని చేస్తున్నాం. ఫిక్స్డ్ బేరింగ్లో ఏమవుతుందంటే మోకాల్ రీప్లేస్మెంట్లో మనం పాడైపోయిన గుజ్జు తీసేసి దాని బదులు ఈ మెటల్ వేస్తాం. ఇది తొడ ఎముక వైపు, ఇది కాలు వైపు. ఈ పాడైపోయిన గుజ్జు బదులు ఈ మెటల్ వస్తుంది. అలాగే ఈ కింద పాడైపోయిన గుజ్జు బదులు ఈ మెటల్ వస్తుంది. ఈ రెండిటి మధ్య ఒక వాషర్ వస్తుంది. ఇది ప్లాస్టిక్. ఒక 20-25 ఏళ్ళ నుంచి ప్రపంచం అంతా ఇది ఫిక్స్డ్ బేరింగ్ అంటే ఇది దీనికి ఫిక్స్ అయిపోయింది, ఇది కదలదు. ఓన్లీ మీ పై ఈ తొడ ఎముక పార్ట్ మాత్రం కదులుతుంది. ఇది మన మోకాలు మడవటం చాపటం నేను చూపించేది మీకు. ఇది ఒక మెయిన్ పార్ట్, ఇది ఫిక్స్డ్ బేరింగ్ అంటారు. కానీ కొంతమంది మీరు చెప్పినట్టు యంగ్గా ఉన్నవాళ్ళు అంటే 40-50 ఉన్నవాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ కాలం ఈ జాయింట్ వస్తే బాగుంటుందని వాళ్ళలో రొటేటింగ్ ప్లాట్ఫామ్ చేస్తాం. ఓకే, దీనిలో ఇదేమో ఫిక్స్డ్గా ఉంది, ఈ తెల్లది వాషర్ ఫిక్స్డ్గా ఉంది. ఇందులో ఏమో వాషరు ఫ్రీగా రొటేట్ అవుతుంది. దానివల్ల అంటే వాళ్ళు చాలా యాంగిల్స్లో మూవ్ అవ్వగలుగుతారు. అంటే దీనివల్ల మెయిన్గా ఏంటంటే దీని మీద ఉన్న స్ట్రెస్సెస్ తగ్గుతాయి. ఈ వాషర్కి దీనికి మధ్య ఉన్న స్ట్రెస్సెస్ తగ్గుతాయి కాబట్టి ఇది ఎక్కువ కాలం వస్తుంది. కానీ ఇది ప్రతి ఒక్కళ్ళు చేయలేము, ఎందుకంటే ఇది ఆపరేషన్ చేయడం కొంచెం జాగ్రత్తగాను ఓన్లీ ఫ్యూ పీపుల్కి చేస్తాం. అందరిలో ఇది చేయడం కూడా కష్టమే. కాబట్టి అలా యంగ్గా ఉన్న వాళ్ళలో రొటేటింగ్ ప్లాట్ఫామ్ చేయటం, 50-60 దాటిన వాళ్ళలో ఏ నీ అయినా ఆపరేషన్ కరెక్ట్గా చేస్తే అదొక 20-25 ఏళ్ళు వస్తుంది. ఈ రెండు అయితే ఇంకా దీంట్లో ఆధునికతలు ఏంటంటే కొంతమందికి వాళ్ళు మెటల్ ఎలర్జీ ఉంటుంది, లేకపోతే గోల్డ్కి ఎలర్జీ ఉంటుంది, కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, ఎనీ ఎలర్జీ ఉండొచ్చు. వాళ్ళలో ఈ మెటల్కి ఎలర్జీ వస్తుందని ఒక భయం ఉంటుంది. అయితే ఇప్పుడు ఆ ఎలర్జీ రాకుండా ఒక ఆల్టర్నేట్ సర్ఫేస్ నీస్ అని వస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర ఉన్న ఈ మోడల్ ఒక ఆల్టర్నేట్ సర్ఫేస్, ఇందులో మీరు చూసారంటే ఇది గోల్డెన్ కలర్లో ఉంది. ఇందులో ఒక 5 మెటల్స్, తర్వాత జిర్కోనియం అనేది,
ఇవన్నీ యాడ్ చేసి ఈ మెటల్కి ఎలర్జీ రాకుండా వాళ్ళు చేశారు, యాంటీ ఎలర్జిక్ని. కానీ ఇది కూడా ఎవరికైతే ఎలర్జీస్ ఉన్నాయో వాళ్ళల్లోనే వాడతాం, కాస్ట్లీని అందరిలో వాడాల్సిన అవసరం లేదు. ఎవరికైతే ఎలర్జీస్ ఉన్నాయో వాళ్ళలోనే వాడతాం. ఇలాగా నీ రిప్లేస్మెంట్ చేయించుకున్నాక, ఇంప్లాంట్స్ పెట్టించుకున్నాక, అంటే వాళ్ళు కనుక నొప్పి తొలి దశలో ఉన్నప్పుడు లేదా కొంచెం ప్రాబ్లంగా ఉన్నప్పుడే వస్తే పార్షియల్గా చేయడం, తీవ్రంగా ఉంటే టోటల్ నీ రిప్లేస్మెంట్ చేయడం, అలాగే ఏమన్నా ఉంటుందా? అవునండి, ఉంది. పార్షియల్ నీ రీప్లేస్మెంట్ అనేది ఓన్లీ ఒకవైపు అరిగిపోతే, అంటే మనకి జాయింట్లో 3 వైపులు ఉంటాయి, 3 మేజర్ పార్ట్స్ ఉంటాయి. ఓన్లీ ఒకవైపు అరిగితే పార్షియల్ నీ రీప్లేస్మెంట్ చేస్తారు. అయితే ఇండియాలో మన దేశంలో చూసింది ఏంటంటే, మేమందరం ఆ అరుగుదల ఆ స్టేజ్లో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు తక్కువ. అలాగే అరుగుదల ప్యాటర్న్ అలా జరగదు, ఓన్లీ ఒకవైపే అరిగే ప్యాటర్న్ ఇండియన్స్లో జరగట్లేదు. కాబట్టి పార్షియల్ రీప్లేస్మెంట్ అనేది ఇండియాలో జరగట్లేదు, టోటల్ నీ రీప్లేస్మెంటే జరుగుతుంది. ఈ నీ రిప్లేస్మెంట్ అయ్యాక వాళ్ళకి రిహాబిలిటేషన్ ఎలా ఉంటుందండి? ఫిజియోథెరపీ కానీ ఇవన్నీ ఏ రోజు నుంచి స్టార్ట్ అవుతాయి, ఎలా ఉంటుంది? ఆపరేషన్ చేసిన రోజు వాళ్ళు పెద్దగా ఏం లేదు, జస్ట్ ఆ పాదం కొంచెం ఆడిస్తారు, కొంచెం కాలు అటు ఇటు అంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ మాత్రం ఒక కాలు చేసినా 2 కాళ్ళు చేసినా వాళ్ళని ఇలా మంచం మీదని తిరగబెట్టి, మనం ఎలాగైతే ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నామో ఇలా కూర్చోబెట్టి ఆ మోకాలు అనేది చాపటం మడవడం ఎక్సర్సైజ్ అనేది ఒక కాలు చేసినా 2 కాళ్ళు చేసినా ఇమీడియట్ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 24 గంటల లోపల వాళ్ళకి స్టార్ట్ చేస్తాం. ఆ వీడియో కూడా మీరు చూడండి. అమ్మా ఇలా కూర్చోండి, అంటే మంచం దిగటానికి ముందు ఇలా తిరిగి కూర్చొని 2 కాళ్ళకి ఎక్సర్సైజ్ మొదలు పెడతారు. ఈ మంచం చివరన ఇలా వచ్చి రండి, ముందుకు రండి. రైట్, ఇది ఆపరేషన్ చేసిన గాయం. మొదటి రోజు నుంచి ఆపరేషన్ అయిన 24 గంటల నుంచి ఇలా కూర్చొని మోకాలు చాపటం కాలు మళ్ళీ వెనక్కి తీసుకోవటం, మళ్ళీ వెనక్కి తీసుకోవటం. అలాగా ఈ ఎక్సర్సైజ్ మెయిన్ ఎక్సర్సైజ్ ఎవరికైనా సరే ఫిజియోథెరపీలో చాలామంది భయపడతారు, చాలా ఫిజియోథెరపీ ఉంటుంది, నొక్కేస్తారు, అది అలాంటిది ఏముండదు. ఈ ఎక్సర్సైజ్ చేయటమే, పూర్తిగా చాపటం మళ్ళీ మడవటం. అలాగే 2వ రోజు లేదా 3వ రోజు వాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిన తర్వాత సాధారణంగా అందరూ 2వ రోజు నొప్పి బాగా తగ్గిపోద్ది, వాళ్ళు దిగి నడవటం మొదలు పెడతారు. మామూలుగా వాకర్ సాయంతో దిగుతారు. కొంతమంది తనలాగా 10 రోజుల లోపల ఎవరిని పట్టుకోకుండా కూడా నడుస్తారు. కూర్చో. కూర్చునేటప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది, కానీ ఇలా కూర్చోవడానికి వచ్చిన వాళ్ళకి బాత్రూమ్ కూడా వెళ్ళి వాళ్ళ బాత్రూమ్ యాక్టివిటీస్ కూడా చేయగలరు. అంటే టాయిలెట్కి వెళ్ళటం వచ్చిన తర్వాతే ఇంటికి పంపడం అనేది జరుగుతుంది, లేదంటే ఇంట్లో మనకి టాయిలెట్ వెళ్ళటం రావడం రాకపోతే కష్టం అవుద్ది. సో హాస్పిటల్లో ఉన్న 4వ రోజు 5వ రోజు కల్లా ఇలా టాయిలెట్కి వెళ్ళటం రావడం జరిగిన తర్వాతనే డిశ్చార్జ్ చేస్తాం. ఈ క్రమం ఇలా ఉంటుంది అనమాట. 2వ రోజు నుంచి ఎక్సర్సైజ్ చేయటం, 3వ రోజు కల్లా నడిపించడం, 4వ రోజు బాత్రూమ్ వెళ్ళటం, 5వ రోజు డిశ్చార్జ్ అవ్వటం. సాధారణంగా అందరూ ఈ క్రమం ప్రకారం అవుతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా పెద్ద ఫిజియోథెరపీ ఏం అవసరం, ఇలాగే కుర్చీ మీద మంచం మీద కూర్చొని మళ్ళీ మెయిన్ ఈ కాలు చాపటం, మళ్ళీ అదే కాలు మడవటం, ఎక్సర్సైజ్ చేయటమే. గాయం కూడా 4 ఇంచులు ఉంటుంది, ఈ చెయ్యి 6 ఇంచులు ఉంటుంది, 4 ఇంచులు ఉంటుంది, ఇంతే ఉంటుంది గాయం. ఈ కుట్లు కూడా లోపలేసే కుట్లు. సో ఒక 10 రోజుల తర్వాత, ఆపరేషన్ అయిన 10 రోజుల తర్వాత మీరు స్నానం చేయొచ్చు దీని మీద. ఈ శుక్రవారం కదా, వచ్చే శుక్రవారము దీని మీద స్నానం చేసేయచ్చు. సబ్బు రాయండి, ఏం కాదు, దీని మీద నీళ్లు పడినివ్వండి. సో చాలామందికి ఫిజియోథెరపీ ఇంటికి వద్దు, మీరే మేము నేర్పించిన ఎక్సర్సైజులు చేయండి, కొత్తగా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఈ ఎక్సర్సైజ్ ఇవాళ కాదు, మీరు 6 నెలలు కనీసం చేయాలి. ఆపరేషన్ తర్వాత మీ హెల్త్ బాగుంటుంది, మీ కాళ్ళల్లో పవర్ బాగుంటుంది. అలాగే ఎక్సర్సైజ్ చేసే కొద్దీ నీ రీప్లేస్మెంట్ ఫోల్డింగ్ కూడా ఎక్కువ వస్తూనే ఉంటుంది. మేము 1 సంవత్సరం దాకా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళ ఫోల్డింగ్ ఒక 100 డిగ్రీలు నెల చివరిలో ఉంటే సంవత్సరం చివరిలో 120 డిగ్రీలు ఉంది. అంటే డే బై డే ఎక్సర్సైజ్ వల్ల ఫోల్డింగ్ కూడా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే ఈ నీ రీప్లేస్మెంట్ అంటే ఎనీహో ఆర్టిఫిషియల్ జాయింట్ ఉంటుంది. అంటే తర్వాత వాళ్ళు కొన్ని చెయ్యకూడదు అంటే ఏమన్నా ఉంటాయా? లేదండి, అసలు ఏం అలాంటివి ఏం లేవు. మరీ ఎక్స్ట్రీమ్ ఒకటేంటంటే ఈ కింద కూర్చోవడం అనేది మన భారతదేశంలో నేను కింద కూర్చోగలనా అని ఒక ప్రెషర్ ఉంది. ఎంత హై ఫ్లెక్స్, ఎంత కింద కూర్చునే జాయింట్ మేము వేసినా కూడా ఎంత వీలవుతే అంత కింద కూర్చోద్దని చెప్తాం. ఓకే, అదొక్కటి పేషెంట్కి రిక్వెస్ట్ చేస్తాం.
అమ్మ వేసింది లోపల కింద కూర్చునేదైనా మీకు బాగా ఫోల్డింగ్ వచ్చినా అప్పుడప్పుడు ఏదో సడన్గా ఎక్కడికి వెళ్ళారు, ఇండియన్ టాయిలెట్ వాడాల్సి వచ్చింది, తప్పని పరిస్థితి, ఓకే. ఎవరో ఇంట్లో ఏదో పూజ ఇంకేం కూర్చోవడానికి లేదు, కింద కూర్చోవాల్సి వచ్చింది, ఓకే. అంతేగాని రోజు కింద కూర్చోకండి. ఎందుకంటే రోజు మీరు కింద కూర్చుంటే మాకు లోపల ఏం జరుగుతుందో మాకు తెలియదు. అలాంటి స్టడీ ఏం జరగలేదు. అదొక్కటి మెయిన్గా. ఇంకెవరో కొంచెం బాగా టెన్నిస్ షటిల్ ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళని మరీ అంత డోంట్ రన్ టు ద నెట్ అంత రన్ చేయకుండా చెప్తాం. కానీ ఇండియాలో దట్స్ వెరీ స్మాల్ పాపులేషన్, చాలా తక్కువ. అంటే ఎప్పుడైనా డిస్లొకేట్ అవ్వడం కానీ ఇంప్లాంట్స్ కదిలిపోవడం అలాంటివి ఏమైనా ఉంటుందా? అవి జరిగినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉండొచ్చు, అసలు అలాంటివి జరుగుతుంటాయా? నీలో చేసిన నీ డిస్లొకేట్ అవ్వడం అనేది చాలా రేరు. నీలో డిస్లొకేట్ అవ్వటం ఇమీడియట్గా అవుతే సర్జరీలో ఏదో ప్రాబ్లం మనం సరిగ్గా చేయలేదు అన్నట్టుగానే నీలో డిస్లొకేట్ అవ్వడం చాలా తక్కువ. కానీ ఒక్కొక్కసారి దెబ్బ తగిలిన తర్వాత కింద పడతారు, ఆపరేషన్ అయిన సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత కూడా ఎప్పుడో వేరే కారణం గురించి కింద పడ్డారు. అలాంటి వాళ్ళలో కొంచెం మోచిప్ప పక్కకు జరిగిపోవడం అనేది చూసాం. అది కూడా అంతే, 1000లో ఒకళ్ళు. ప్రమాదాలు జరిగినప్పుడు మీరు సర్జరీ సరిగ్గా చేస్తే అది డిస్లొకేట్ అయ్యే పరిస్థితులు మోకాల్లో చాలా తక్కువ, హిప్లో ఎక్కువ. ఈ మధ్య ఎక్కడ చూసినా మెటల్ డిటెక్టర్స్ ఉంటున్నాయండి. అంతేకాకుండా ఇవన్నీ మెటల్స్కి రిలేటెడ్. అంతేకాకుండా రకరకాల టెస్టుల్లో కూడా ఈ ఎంఆర్ఐలు అలాంటప్పుడు కూడా ఈ ఆర్టిఫిషియల్ జాయింట్ అప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ రావచ్చా? మెటల్ కాబట్టి డెఫినెట్లీ ఇట్స్ అ ప్రాబ్లం. కానీ ఒక్కసారి 3వ నెల దాటిన తర్వాత జనరల్ కన్సెన్సస్ 3వ నెల దాటిన తర్వాత అది బాగా గట్టిగా లోపల కూర్చుంది కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఎవరికైతే ఎంఆర్ఐ బ్రెయిన్కో లేకపోతే మెడకో చేయాల్సి వస్తుందో గో హెడ్ చేయమని చెప్తాం. ఎందుకంటే ఆ ఇంప్లాంట్ ఆల్రెడీ గట్టిగా కూర్చోబెట్టింది, అలా చాలా గట్టిగా కూర్చుంటుంది అది లోపల, అంత ఈజీగా లూజ్ అవ్వదు అది. అంటే సమాధాన టెస్టులకి వెళ్ళినప్పుడు కానీ అయితే ఈ మెటల్ డిటెక్టర్స్ దగ్గర కానీ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండొచ్చా ఈ ఆర్టిఫిషియల్ జాయింట్స్ ఉన్న వాళ్ళకి? మెటల్ డిటెక్టర్లో బయటపడుతుంది, కానీ మోస్ట్ ఆఫ్ దెమ్ మారిన పాపం దే ఆర్ ఓల్డ్ లేడీస్ కాబట్టి డిటెక్ట్ చేసే సెక్యూరిటీ వాళ్ళు కూడా మా ఆపరేషన్ ఏంటంటే మీరు ఆర్ నాట్ బాదర్డ్. అలాగే మేము ఒక లెటర్ అయినా ఒక కార్డ్ అయినా ఇస్తాం దట్ దే హ్యావ్ మెటల్ ఇన్సైడ్ ద థింగ్ అని. ఇలా మెటల్ లోపల ఉండటం వల్ల ఐ థింక్ ప్రపంచంలో ఎక్కడ ప్రాబ్లం వచ్చినట్టే. ఓకే, అనేక దేశాల్లో నీ రీప్లేస్మెంట్ ఇప్పుడు విరివిగా చేస్తున్నారండి. అయితే మన కంట్రీకి అదర్ కంట్రీస్కి లేకపోతే బాగా డెవలప్డ్ కంట్రీస్కి ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా? వాళ్ళ దేశాల్లో ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఇండియాలో మరియు చైనాలో ఇది ఇప్పుడే బాగా గ్రో అవుతుంది. సో ఇది గ్రోయింగ్ మార్కెట్. ఇండియా అండ్ చైనా 30%, 25% పర్ ఇయర్ గ్రో అవుతుంది చేయించుకునే పేషెంట్స్. సేమ్ లైక్ కార్స్, ముందు కార్స్ అక్కడ కొన్నారు, ఇప్పుడు మనం కార్స్ ఇక్కడ కొంటాం. ఇక్కడ గ్రోయింగ్ మార్కెట్ ఉంది, అక్కడ స్టాల్ అయిపోయింది. అక్కడ లక్షల సంఖ్యలో చేస్తారు. ఆస్ట్రేలియా తీసుకున్నా, అమెరికా తీసుకున్నా, యూరోప్ తీసుకున్నా లక్షల సంఖ్యలో చేస్తారు. ఇండియాలో ప్రస్తుతం సంవత్సరానికి 45,000 మంది చేయించుకుంటున్నారు. కానీ అది ఎవ్రీ ఇయర్ ఒక 20% అయినా గ్రో అవుతుంది భారతదేశంలో. ముఖ్యమైన చేంజ్ ఏంటంటే మీరు చెప్పిందే, ఇండియాలో హెజిటేషన్, భయం. మనం చిన్నప్పటి నుంచి అలా భయంతో పెరిగాం కాబట్టి ఆ భయం ఏమవుతుంది, సర్జరీ అవుతుంది అయితే ఈ మాత్రం కూడా నడుస్తానా లేదా, ఇంత ఖర్చు పెట్టాలనే భయం. వాళ్ళలో కంప్లీట్ డిఫరెంట్. పేషెంట్ వచ్చి డాక్టర్ని ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ నీ పెయిన్, ఐ థింక్ ఐ నీడ్ నీ రీప్లేస్మెంట్, ఐ నో ఆల్ ద కాంప్లికేషన్స్. అపార్ట్ ఫ్రమ్ పేషెంట్ యాటిట్యూడ్ కానీ చేసే టెక్నిక్లో కానీ లేకపోతే డెవలప్మెంట్ టెక్నాలజీ కానీ వీటిలో ఏమన్నా తేడాలు ఉండొచ్చా? లేదు, పెద్ద తేడాలు ఏం లేవు. కొన్ని సెంటర్స్ మనవే ఇంకా వాళ్ళకన్నా బెటర్ ఉంటాయని నాకు అనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్ పెద్ద తేడాలు ఏం లేవు. వాళ్ళు ఆపరేషన్ అలాగే చేస్తారు, మనము అలాగే చేస్తాము. లోపల వాడే పరికరాలు సేమ్ థింగ్, సేమ్ ఇంప్లాంట్స్ అక్కడ సేమే, ఇంకా ఇక్కడ సేమే. మనం చాలా అదృష్టవంతులు, ఎందుకంటే వాళ్ళకి పాపం 4-5 రెట్లు ఎక్కువ డబ్బులు కడతారు ఆ ఇంప్లాంట్కి. మనకి సబ్సిడీలో వస్తుంది, 1/4లో వస్తుంది. మనకి ఇండియాకి చైనాకి సబ్సిడీలో వస్తాయి, కానీ ఇంప్లాంట్లో తేడా లేదు. అక్కడ తయారు చేసే టెక్నిక్ కానీ వీటిలో కూడా ఏం తేడా లేదు. ఇంకా మనమే ఇంకా డెవలప్డ్గా ఉన్నాం. కొన్ని సెంటర్స్ మనవే ఇంకా వాళ్ళకన్నా బాగుంటాయి అనిపిస్తుంది. బట్ ఆన్ ద హోల్. డాక్టర్ అఖిల్ గారు, ఈ నీ రీప్లేస్మెంట్స్ ఒబేసిటీతో బాధపడే వాళ్ళలో ఎక్కువ అవ్వడం, అయితే ఒబేసిటీ వాళ్ళకి నీ రీప్లేస్మెంట్ జరిగినప్పుడు రికవరీ కొంచెం లేట్ కావడం, ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా? ఒబేసిటీ వాళ్ళు ఎక్కువ నీ రీప్లేస్మెంట్ చేయించుకోవడం అనేది తప్పు. ఒబేస్ ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, నీ ప్రాబ్లమ్స్ వస్తే చేయించుకుంటారు. మేము కూడా ఇంతకుముందు భయపడేవాళ్ళం, ఏమైనా ఇంత ఒబీస్ ఉన్నారు, ఆపరేషన్ అయిన తర్వాత లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు అనేది. యూ విల్ బి సర్ప్రైజ్డ్ అండి. దే ఆర్ సో కోఆపరేటివ్ అండ్ దే ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ పేషెంట్స్. వాళ్ళు నెక్స్ట్ డే 24 అవర్స్లో లేస్తారు, ఎక్సర్సైజ్ చేస్తారు, వాళ్ళు వాకింగ్ చేస్తారు, మోటివేషన్ వచ్చేస్తుంది. వాళ్ళకి మోటివేషన్ ఉంది, వాళ్ళకి వచ్చేస్తుంది. అంటే చేంజ్ కనిపించేసరికి పెయిన్ అది తగ్గడం వల్ల. అంటే మనం ఏమనుకుంటామంటే స్థూలకాయలకి పెద్ద మోటివేషన్ లైఫ్లో ఉండదు అనుకుంటాం, అది తప్పు.
వాళ్ళకి చాలా మోటివేషన్ ఉంటుంది. అంటే అధిక బరువు ఒకటి వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటుంటారు కదా, కీళ్ళ అరుగుదల అధిక బరువు ఉన్న వాళ్ళలో ఎక్కువగా జరుగుతుంది అంటారు కదా. ఒక్క కారణం, ఎన్నో కారణాలు ఉన్నాయి మోకాళ్ళ అరుగుదలకి. అంతేగాని సన్నగా ఉన్న వాళ్ళలో కీళ్ళ అరుగుదల కానీ ఆస్టియో ఆర్థరైటిస్ రాదని అట్లా ఏమి లేదు. లేదు, అలాంటి మేము ఆపరేషన్ చేసేవాళ్ళు చాలా మంది సన్నగానే ఉన్నారు. స్థూలకాయల కన్నా సన్నగా ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాం. డెఫినెట్గా స్థూలకాయల కన్నా సన్నగా ఉన్న వాళ్ళకి ఆపరేషన్ చేసే నంబర్స్ మా దగ్గర ఎక్కువ ఉన్నాయి. సో చాలా కారణాలు ఉన్నాయి మోకాలు అరిగిపోవడానికి. స్థూలకాయం, ఒబేసిటీ అనేది ఒక కారణం అంతే. ఈ రెండు మోకాళ్ళకి సర్జరీ చేయాల్సిన సందర్భాల్లో 1 by 1 చేస్తే కన్వీనియంట్ అంటారా, రెండు ఒకటేసారి చేయించుకోవడం బెటరా? ఫారిన్లో చాలా చోట్ల 1 by 1 చేస్తారు. ఇంతకుముందు 1 by 1 చేయటం చాలా మటుకు మంచిది అని. కానీ ఇండియాలో చాలా పరిస్థితుల వల్ల, చాలా కారణాల వల్ల రెండు ఒకేసారి చేయటం అనేది మొదలుపెట్టాం. సో మా దగ్గర ఇప్పుడు ఆల్మోస్ట్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ రెండు కాళ్ళు చేసి ఒకేసారి చేసిన వాళ్ళు, విడివిడిగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ రెండు కాళ్ళు ఒకేసారి ఒకవేళ డాక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకొని పేషెంట్ దగ్గర నుంచి అన్ని జాగ్రత్తగా చూసుకొని చేస్తే రెండు కాళ్ళు ఒకేసారి చేయడంలో పెద్ద ప్రాబ్లమ్స్ చూడటం అనేది మేము ఇప్పుడు చూడలేదు. కాబట్టి ఎవరికైతే మేము చూసి వీళ్ళు తట్టుకుంటారు ఆపరేషను, వీళ్ళు ఆపరేషన్ అయిన తర్వాత ఎక్సర్సైజులు బాగా చేస్తారు, పెద్దగా హెల్త్ ప్రాబ్లమ్స్ లేవన్న వాళ్ళకి రెండు ఒకేసారి చేస్తున్నాం. ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. తర్వాత మీరు సజెస్ట్ చేస్తారు, పెయిన్ తగ్గించడానికి మెడిసిన్స్ ఇస్తారు, లేకపోతే స్లోగా వాళ్ళు రికవర్ అవ్వడానికి ఫిజియోథెరపీ అన్నీ చేస్తారు. అలా పెయినే కాకుండా సమ్ అదర్ కాంప్లికేషన్స్ ఏమన్నా వచ్చే రిస్క్ ఉంటుందా? డెఫినెట్గా ఏ ఆపరేషన్లో అయినా కాంప్లికేషన్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. మనం ఏ ఆపరేషన్ చేసినా ఇన్ఫెక్షన్ అంటే చీమ్ పట్టే అవకాశం ఉంది. నీ రీప్లేస్మెంట్లో ఒకవేళ ఇన్ఫెక్షన్ వస్తే మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే ఎవరికో ఒకరికి వస్తుంది. ప్రపంచం అంతటా ఈ 200లో ఒకరికి వచ్చే స్టాటిస్టిక్స్ ఉన్నాయి. మన దగ్గర కూడా ప్రస్తుతం 400, 300లో ఒకరికి వస్తున్నాం అంటున్నాం. కానీ పోనీ ఒకవేళ 200లో ఒకరికి వస్తుంది అనుకున్నా కూడా ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం నీ రీప్లేస్మెంట్లో చాలా ప్రాబ్లం. ఇన్ఫ్యాక్ట్ మొదటి నెల, రెండో నెల దాకా, చివరి దాకా మేము పేషెంట్లో చూసేదల్లా ఇన్ఫెక్షన్ వచ్చిందా ఇదే చూస్తుంటాం. ఎందుకంటే మిగతా అన్ని వాళ్ళు రికవర్ అవుతారు. ఈ ఇన్ఫెక్షన్ ఒకవేళ వస్తే ఎవరికైతే వచ్చిందో దురదృష్టకరంగా కొంతమందికి వాళ్ళలో యాంటీబయాటిక్ అనేది కొంచెం పొడిగించి వేసుకుంటే తగ్గుతుంది. కానీ కొంతమందిలో మొత్తం చేసిన ఆపరేషన్ మళ్ళీ తిరిగి ఓపెన్ చేసి క్లీన్ చేసి అవసరమైతే లోపలేసిన ఇంప్లాంట్స్ తీసేసి ఇంకోసారి ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి మాకు కానీ పేషెంట్ కానీ నచ్చని ఒక పరిస్థితి. ఎప్పుడైనా ఈ బాడీలో అంటే ఫారిన్ బాడీస్, ఇవి ఆర్టిఫిషియల్ జాయింట్స్ అనేవి, అవి మన బాడీ వాటిని రిజెక్ట్ చేయడం అనేది కూడా ఉండొచ్చా? అవును, అదొక కారణం ఉండొచ్చు. అయితే మేము చూసింది కూడా ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చేది అందరిలో ఆపరేషన్ చేసిన వాళ్ళు కొద్దిగా ఇన్ఫెక్షన్ వస్తుంది, వాళ్ళకి యాంటీబయాటిక్ వాళ్ళ రెసిస్టెన్స్ వల్ల తగ్గిపోతుంది. ఎవరిలో అయితే తగ్గట్లేదో వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ రెసిస్టెన్స్ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ అనేది అలా ప్రొలాంగ్ అవుతుంది. సో దాన్ని మనం ఒక ఎలర్జిక్ రియాక్షన్గా చూస్తున్నాం. ఇన్ఫెక్షన్ ఒక రియాక్షన్గా వాళ్ళల్లో చూస్తాం. అంటే మోకాలకి సంబంధించిన సమస్యలు లేదా ఇన్ఫెక్షన్, పెయిన్ ఇవే కాకుండా సమ్ అదర్ బాడీ పార్ట్స్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, ఒక్కొక్కసారి ఎంబాలిజం అని అలాంటివి అంటారు, అవి ఎంతవరకు ఉంటాయి? ఎంబాలిజం అనేది మీకు ఫస్ట్ మీరు హాస్పిటల్లో ఉండగా వస్తుంది. ఎంబాలిజం అంటే ఏం లేదు, మీకు ఒక రక్త నరంలో ఒక రక్తం గడ్డ కట్టింది, ఆ గడ్డ అక్కడి నుంచి పోయి మీకు గుండెలో కానీ, ఊపిరితిత్తుల్లో కానీ లేదా బ్రెయిన్లో కానీ లాడ్జ్ అయ్యి ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తుంది. దట్ ఈస్ ఎంబాలిజం. ఎంబాలిజం అనేది నీ రీప్లేస్మెంట్లో ప్రత్యేకంగా ఇండియాలో చాలా తక్కువ, హిప్ రీప్లేస్మెంట్లో ఎక్కువ చూస్తాం. ఇండియన్ మనం వే వీఆర్ వేడ్ మనకి ఎంబాలిజం ఈజ్ వెరీ లెస్. అబ్రాడ్ ఎక్కువ, థ్రాంబో ఎంబాలిజం ఈజ్ మోర్ అక్కడ. ఓకే, ఎవరైనా అదర్ కంట్రీస్ నుంచి లేకపోతే మన ఇండియాలో ఉండే వాళ్ళే ఎన్ఆర్ఐస్ కానీ ఎవరైనా అక్కడికి బదులు ఇక్కడికి వచ్చి చేయించుకుంటామంటే మీరేం సజెస్ట్ చేస్తారు? తప్పకుండా ఆల్రెడీ జరుగుతున్నదే, పెద్ద ఎత్తున కాదు కానీ చాలామంది ఫారిన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చేయించుకుంటారు. ఎవరికైతే అక్కడ ఇన్సూరెన్స్ లేదో వాళ్ళు వచ్చి ఇక్కడ చేయించుకుంటారు. వాళ్ళు చాలా తక్కువ కాస్ట్కి ప్రాబబ్లీ ఎక్కువ కేర్ తోటి ఇక్కడ జరుగుతుంది కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీ. క్లోజ్ రిలేటివ్స్ అటెన్షన్ కూడా ఉంటుంది కాబట్టి మేము కూడా కొంచెం అటెన్షన్ ఎక్కువ ఇస్తాం కదా వాళ్ళు బయట నుంచి వచ్చారని. డాక్టర్ అఖిల్ గారు, ఆన్ ది హోల్ అసలు ఈ నీ రిప్లేస్మెంట్ కానీ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ సక్సెస్ రేట్ 100% అంటారు? ఈ ఇన్ఫెక్షను కొంతమంది కొద్దిగా పెయిన్ ఉండిపోవటం, కొంచెం డిస్సాటిస్ఫైడ్గా ఉంటాం, ఇవన్నీ చూస్తే 98-99% అంటాం సక్సెస్ రేట్, విచ్ ఇస్ ద హైయెస్ట్ ఫర్ ఎనీ సర్జరీ. ఏ సర్జరీకి ఒక 98% సక్సెస్ రేట్ లేదు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇట్ ఈస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. మనం ఇండియాలో ఎంత భయపడతాం. ఓకేనండి డాక్టర్ అఖిల్ గారు, మోకాలు నొప్పులు కానీ లేకపోతే కీళ్ళ నొప్పులు కానివ్వండి, నడవడం ఇబ్బంది అయిపోయి
మొబిలిటీ తక్కువైన వాళ్ళు అలాగ జీవితాంతం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదని ఎంతో సక్సెస్ఫుల్గా జరుగుతున్న నీ రీప్లేస్మెంట్స్ని నిర్భయంగా చేయించుకొని క్వాలిటీ ఆఫ్ లైఫ్ని లీడ్ చేస్తూ ఇంకా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని వాళ్ళు ఇంకా ముందు ముందు ఇంకా హెల్తీగా తయారయ్యవచ్చని ఈ నీ రీప్లేస్మెంట్లో జరుగుతున్న అడ్వాన్స్డ్ టెక్నిక్స్ కానీ ఇంప్లాంట్స్ గురించి కానీ వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ ఫర్ దిస్ షో.